కేశవ కంటే ముందుగా నీకు పెళ్లి జరగాలన్నయ్య అని చెప్పి పెద్దిని ఒప్పించి మనీషాకిచ్చి పెళ్లి చేసిన మహాలక్ష్మి మరియు చక్రి. ఆనందంలో మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక కేశవ అయితే శైలుని ఎలాగోలో ఒప్పించి, ప్లీజ్ శైలు, మా అన్నయ్యకి పెళ్ళి అయితే తప్ప నేను మళ్ళీ పెళ్ళి చేసుకోను, ప్లీజ్ శైలు కొంచెం అర్థం చేసుకో, నా కోసం నువ్వు ఎలా అయినా సరే ఆగుతావా అని కేశవ ఇక శైలుని అడిగేసరికి, నీ కోసం ఎన్నాళ్ళన్నా ఆగుతానరా నేను, మీ అన్నయ్య పెళ్లి కోసం నువ్వు ఆగుతున్నావంటే నువ్వు ఎంత మంచి మనిషివో నాకు బాగా అర్థమవుతుంది, మీ అన్నయ్య పెళ్ళి అయ్యాకనే మనం పెళ్లి చేసుకుందాం సరేనా అని శైలు అంటే, మరి మీ అమ్మ నాన్న ఒప్పుకోరు కదా శైలు, ఇన్ని రోజులు నిన్ను ఉండనిస్తారా, మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకువెళ్ళిపోతారేమో కదా, పర్లేదు నేనే హాస్టల్లో ఉంటానురా, ఇంటికి ఇప్పుడు నువ్వు తీయబెట్టేసినా నేను నా ఇంటికి వెళ్ళను అని శైలు అంటుంటే, ఇంట్లోనే ఉండాలి శైలు, నువ్వు ఆ హాస్టల్లో ఉండడం నాకు నచ్చలేదు, హాస్టల్లో ఒకవేళ ఉన్నా ఎన్ని రోజులనే ఉంటావు, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతాం, ఒకవేళ నేను కడతాననుకో, నేను కట్టినా నువ్వు అలా బయట ఉండడం బాగోదు, ఏదో చిరాగ్గా ఉంటుంది శైలు, నువ్వు మీ అమ్మ నాన్నలతో ఉంటేనే నీకు మీ అమ్మ నాన్నలకి గౌరవం, నేను మీ ఇంటి దగ్గరే దింపేస్తాను దా బండెక్కు అని శైలుని ఇక బండెక్కించుకుని కేశవ మరియు శైలు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక శైలు కేశవ అయితే ఇంటి దగ్గర దిగడంతో ఇక వాళ్ళ అమ్మ చూసి చాలా కోపంతో, వచ్చావా రావేరా అని చెప్పేసి ఇక శైలిని కొడుతుంటే, ఏవండి మీతో మాట్లాడడానికి వచ్చాను, రోడ్డు మీద మీ పరువు తీయడానికి నేను రాలేదు, ఒకసారి లోపలికి వెళ్తే మీతో నేను మాట్లాడతాను అని కేశవ చెప్పడంతో, సరే పదండి లోపలికి అని ఇంక అందరు లోపలికి వెళ్తారు. ఏంటి ఎందుకు తను అలా కొడుతున్నారు, తను మా ఇంటికి వచ్చింది, నేను తనకి సర్ది చెప్పి మళ్ళీ మీ ఇంటికి తీసుకువచ్చాను కదా, తనని ఎందుకు కొడుతున్నారు, మీకోసం మళ్ళీ మీ ఇంటికి తను తిరిగి వచ్చేసింది కదా, తనని కొట్టాల్సిన అవసరం ఏంటి అని ఇక కేశవ అంటుంటే, అది కాదు నువ్వు ఆగు, ఇప్పుడు ఏంటి ఏంట్రా, నువ్వు మీ ఇంటికి మా చెల్లి వచ్చేస్తే నువ్వు తీసుకొచ్చావు, మా ఇంటికి తీసుకొచ్చేస్తే మా చెల్లిని వచ్చి నీకు పెళ్లి చేసేయాలంటావా ఏంటి అని సురేష్ అడుగుతుంటే, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేదు, నేను ఇద్దరితో మాట్లాడుతున్నాను, శైలు వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నాను, నువ్వుకోసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా, అంకుల్ మీరు నన్ను ఎలా చూసుకున్నా మా కుటుంబం మంచిది కాదు అని చెప్పినా మాకేం పర్వాలేదు, కానీ శైలు చాలా మంచి పిల్ల, తను నన్ను జెన్యున్గా ప్రేమిస్తుంది, తనకి నేనంటే చాలా ఇష్టమని తన మాటల్లోనూ తన చేతల్లోనూ మీకు అర్థమైంది, నాకు అర్థమైంది, కానీ తనని అలా ఉన్న పలంగా నేను తీసుకువెళ్ళిపోలేను, నాకంటూ ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్యకి పెళ్ళయ్యాకనే నేను శైలుని పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు శైలుని జాగ్రత్తగా చూసుకోండి, తనకి ఇంకొక సంబంధం చూసినా తనకి ఇంకొక పెళ్లి చేసినా నేను మాత్రం ఊరుకోను, శైలుని వెతికి వారు తీసుకువెళ్ళిపోతాను, మా ఇంట్లో పెట్టుకుంటే బాగోదు అని చెప్పి నేను తిరిగి మీ ఇంటికి పంపిస్తున్నాను, మీ మీద నమ్మకంతో తనకు అలాంటి పనులు ఏమీ చేయకుండా ఉంటారు అని, తనని మా ఇంట్లో ఉంటే పెళ్లి చేసుకోకుండా మా ఇంట్లో ఉందని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, అలా ఉంచి శైలు పరువు తీయడం ఎందుకు, మీ పరువు తీయడం ఎందుకని మా ఇంట్లో వాళ్ళందరూ ఆలోచించి శైలుని మరి తిరిగి ఇంటికి తీసుకొచ్చేసాము, తనని పెళ్లి చేసుకోవడం నాకు పెద్ద పని కాదు, కానీ మీ పరువు గురించి మా అన్నయ్య పరువు గురించి ఆలోచించి నేను ఆగిపోయాను అని ఇక కేశవ అయితే శైలు వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్తాడు. శైలు వాళ్ళ అమ్మ నాన్న అయితే కేశవన్ అలా చూస్తూ ఉండిపోతారు, ఏంటి అబ్బాయి కుటుంబం నుంచి ఆ కుటుంబం నుంచి వచ్చాడు, ఆ ఇంట్లో ఉంటున్నాడు అని నాకు కోపమే, కానీ ఈ అబ్బాయి మీద నాకేంటి ఇలాగా మంచివాడు అనే అభిప్రాయం కలుగుతుంది అని ఇక శైలు వాళ్ళ నాన్న అయితే మనసులో అనుకుంటాడు. రే ముంగీసా జాగ్రత్తగా ఉండు, నన్ను నేను చూసుకోగలుగుతాను, ఇంట్లో ఎలా ఉన్నా నేను బాగానే ఉంటాను సరేనా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఇక శైలు చెప్పడంతో, సరే శైలు నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఒకవేళ కానీ మీ వాళ్ళు నీకు పెళ్లి సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు తిరిగి మా ఇంటికి వచ్చేయచ్చు, ఈసారి నేను తిరిగి పంపే ప్రసక్తే లేదు సరేనా అని ఇక కేశవ చెప్పడంతో, ఇప్పుడు చెప్పావు కదరా నువ్వు, మా అమ్మవారి నాన్న వాళ్ళకి వినిపించిందిలే, వింటారు, ఇక నువ్వు వెళ్ళు, పర్వాలేదు నాకు, నేను బాగానే ఉన్నాను సరేనా అని శైలు చెప్తుంది. ఇక కేశవ అయితే శైలుని అక్కడ దింపేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళగానే అందరూ కేశవాన్ని చూసి ఏది శైలు ఏదని అందరు అడుగుతుంటే, ఎక్కడ ఇంటి దగ్గర దింపెట్టావా లేకపోతే హాస్టల్లో దింపెట్టావా, అసలు ఏం చేసావరా, ఎక్కడ తీసుకెళ్లారా, పెళ్లి చేసుకోలేదా అని ఇంకా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ. లేదు నేను తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపెట్టేసి వచ్చాను అని కేశవ చెప్తుంటే, ఏంటి ఇంటి దగ్గర వదిలేసావా, ఎందుకురా, ఆల్రెడీ కష్టపడి తను నీ కోసం తిరిగి ఇంటికి వచ్చేస్తే మళ్ళీ తనని అక్కడ దింపడం ఏంట్రా నువ్వు అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతుంటే,
అది కాదు, తనకు అదే మంచిదని అక్కడే వదిలిపెట్టేశాను. తన వయసు పెద్ద పెద్ద వయసు కాదు కదా, తనకి 21 సంవత్సరమే కాబట్టి అప్పుడే ఎందుకు తనని ఇలా ఇబ్బంది పెట్టడం, పెళ్ళి పిల్లలు అవన్నీ ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాను. నేను తర్వాత చేసుకుంటాను అన్నయ్య, వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా నేను మాట్లాడే వచ్చాను అని ఇక కేశవ అంటుంటే, ఒకసారి నువ్వు పక్కకు రారా అని చక్రి అయితే కేశవన్ పక్కకు తీసుకువెళ్తాడు. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వే కావాలనుకుని నీతోనే బతుకనుకుని వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా వద్దనుకుని ఇంటికి వచ్చేసింది. అలాంటిది ఆ అమ్మాయిని వాళ్ళ ఇలా లేని దాన్నంటూ చేసేస్తావా? ఎవరు లేకుండా పాపం తన తీసుకున్న నిర్ణయం తప్పు అని వాళ్ళ అమ్మ నాన్నల ముందు నిరూపించేలా చేసావు కదరా, నువ్వే కదరా ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అని చక్రి అడుగుతుంటే, రేయ్ నేను కావాలని చేయలేదురా, తనకిప్పుడు అదే రైట్ ఏంట్రా, పెళ్లి చేసుకోవడం మానేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేసి రావడం ఏంట్రా, అది రైట్ అంటావేంట్రా నువ్వు అని చక్రి అడుగుతుంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఉన్న సిచ్యువేషన్లో అదే కరెక్ట్రా, నాకు అనిపించింది చేశాను. అదేంట్రా, నీకు ఎలా చెప్పాలి బండోడా, ఉండే కొద్దీ బండోళ్ళ తయారైపోతున్నావేంటి? తను ప్రేమించినందుకు నువ్వు కొంచెమన్నా కరుగుతావు అనుకున్నాను, మరీ బండోడ్లా అయిపోయావేంట్రా? రేయ్ నేను బండోడ్నేరా, నేను అన్నయ్య గురించి ఆలోచించే ఈ పెళ్ళి వద్దనుకున్నాను రా ప్రస్తుతానికి. అదేంట్రా అన్నయ్య గురించి ఆలోచించడం ఏంటి? అవునరా, నువ్వంటే పెళ్లి చేసుకున్నావు, కానీ నేను అలా చేసుకోలేనురా. అన్నయ్యకి పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు శైలు వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ నాన్న వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉంటుంది అనిక కేశవ చెప్పడంతో ఇక లోపల నుంచి మాధవ అయితే వీళ్ళ మాటలు లోపల నుంచి అలా వింటూ ఉంటాడు. రేయ్ ఇంత ఆలోచించావా? అన్నయ్య ఏమీ అభ్యంతరంగా తీసుకోడు కదరా, అన్నయ్య ఏమండ కదా, ఎందుకని అన్నయ్య గురించి ఆలోచించి ఆగిపోయావు? రే అన్నయ్య ఏం మనసుకు తీసుకోవడం నాకు తెలుసు, కానీ అన్నయ్యకి అవ్వకుండా నేను చేసుకుంటే అస్సలు బాగోదు, అందుకని అన్నయ్య పెళ్ళయ్యాకనే నేను పెళ్లి చేసుకుంటాను అని ఇక కేశవ చెప్పడంతో, సరే అన్నయ్య పెళ్ళే కదా కావాలి, నేను చూసుకుంటాను అని చక్రి ఇక మహాలక్ష్మికి చెప్పడంతో చక్రి మహాలక్ష్మి అయితే ఇక పెద్దితో మాట్లాడతారు. పెద్ది, ఇలా నీకు మనీషా అంటే ఇష్టం కదా, తనని పెళ్లి చేసుకుంటావా అని మహాలక్ష్మి అడగడంతో, ఏంటి పెళ్ళాం? అవును, తనకు కూడా నువ్వంటే ఇష్టమని మొన్న అందరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు తను నాతో చెప్పింది. ఒకవేళ నీకు కూడా ఇష్టమైతే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాము, అప్పుడు కేశవ పెళ్ళి కూడా అయిపోతుంది, కన్న ఒకడే మిగులుతాడు అని ఇక మహాలక్ష్మి అంటుంటే, ఓయ్ ఏంటి నన్ను మధ్యలోకి లాగుతున్నారు, ఇంకా నేను చిన్నవాడినే, అయినా మీరు ఎలాగో డివోర్స్ తీసుకోబోతున్నారు కదా, అన్నయ్యకి చక్రి అన్నయ్యకి చెయ్యాలి పెళ్ళి, పెద్ద అన్నయ్యకి అయ్యాక అని ఇక కన్నా అంటుంటే మహాలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇదేంటిది, కన్నాగాడు చక్రికి మళ్ళీ పెళ్ళి వేరే వాళ్ళతో అంటుంటే నాకు ఎందుకని మనసులో ఏదో బాధగా ఉంది, చచ్చా అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండకుండా ఉండాలి నాకు అని ఇక మహాలక్ష్మి మనసులో అనుకుని ఇక పెద్దిని అయితే మాట్లాడి ఒప్పిస్తుంది. సరే మీ ఇష్టమమ్మా, మనిషాకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని పెద్ది చెప్పడంతో ఇక చక్రి మహాలక్ష్మి ఇద్దరు కలిసి మనిష దగ్గరికి మాట్లాడడానికి వెళ్తారు. ఇక మనిష అయితే నాకు ఇష్టమే అని చెప్పడంతో ఇక మనిషాకి మరియు పెద్దికి గుళ్ళ అయితే పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. ఇక మనిష పెద్ది పీటల మీద కూర్చోవడంతో ఇక పంతులు మంత్రాలు చదువుతుంటే పెద్ది అయితే మనిష మెల్ల తాడి కట్టేస్తాడు. అది చూసిన చక్రి అయితే, అమ్మయ్య అన్నయ్య పెళ్ళి అయిపోయింది, ఇంకా మహాలక్ష్మి గారికి నాకే మళ్ళీ పెళ్ళి అవ్వాలి, ఇద్దరం ఇష్టపడి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి, అదొక్కటే నా మనసులో ఉండిపోయింది, ఎలా అయినా సరే ఈవిడ నన్ను ప్రేమించేలా చేయి స్వామి అనిక దేవుడికైతే మొక్కుకుంటాడు చక్రి. ఏంటి దేవుడికి తెగ మొక్కేస్తున్నారు, మీరు కూడా మంచిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ఏంటి మళ్ళీ ఎవరినన్నా అని మహాలక్ష్మి అడిగేసరికి, మీకు తెలుసు కూడా మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ వేయకండి, నా మనసులో ఉన్న మాట మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను, కానీ మీ దగ్గర నుంచి మాత్రం ఏ ఆన్సర్ రాలేదు నాకు, ఆ రోజు మీరు కోపంగా ఉన్నారు కాబట్టి నన్ను తిట్టారంటే అనుకోవచ్చు, కానీ నేను చేసిన మంచి పనులు ఏవి మీకు గుర్తులేవా అని చక్రి మహాలక్ష్మిని అడుగుతుంటే, అయ్యో నేను అలా అనలేదండి, అంటే మీరు కూడా ఇంకెవరినైనా ప్రేమించారేమో అనుకున్నాను, కానీ మీరు ప్రేమించింది నన్నే కదా, కానీ నాకు ఇంకా టైం కావాలి అని మహాలక్ష్మి అడుగుతుంటే, టైం తీసుకోండి, మీకు ఎంత కావాలితే అంత టైం తీసుకోండి, నా గురించి బాగా ఆలోచించండి, నాకు అది చాలు, మీరు నాతో ఉంటే నాకు అదే చాలు అని చక్రి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక మహాలక్ష్మి అయితే చక్రిని చూస్తూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకని చక్రికి దగ్గర అయిపోయినా నేను,
తన మీద ఎప్పుడు లేని ఫీలింగ్ కలుగుతుంది అంటే నాకు నిజంగానే చక్రి అంటే నాకు ఇష్టమేనా తెలుసుకోవాలి. కొన్ని రోజులు ఆగి చక్రి అంటే నాకు ఇష్టమా కాదో, చక్రి లేకుంటే నేను ఉండగలనో లేదో, ఇదేనా ప్రేమ అంటే అవన్నీ తెలుసుకున్నాక అప్పుడు చక్రికి చెప్తాను నేను నా మనసులో ఉన్న ప్రేమని అనిక మహాలక్ష్మి అయితే అనుకుంటుంది తన మనసులో. ఇక పెళ్ళి అయిపోయాక అందరి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక కన్నా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. మనిష వాళ్ళ ఇంటి కోడల కింద, పెద్ద కోడల కింద, వదిన కింద రావడం అందరికీ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.